హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కప్పు అటుకులతో ఎంతో ఈజీగా రుచిగా ప్రిపేర్ చేసుకునే అటుకుల అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం చెక్కలను కూడా అనొచ్చు అనమాట, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అండ్ మనం వీటిని ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు అనమాట. టీ టైమ్ స్నాక్స్ లాగా కానీ అలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ అటుకుల అప్పాల కోసం ఒక గిన్నెని తీసుకుని అందులో ఇలా ఒక జల్లెడని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను తీసుకోండి. మందపు అటుకులైనా పర్వాలేదు, లేదంటే పల్చటి అటుకులైనా సరే పర్వాలేదు. ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకుని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు బాగా కడుక్కోండి. మీరు డైరెక్ట్గా ట్యాప్ కింద అయినా సరే పెట్టుకుని కడుక్కోవచ్చు అనమాట. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసేసి కడిగిన నీళ్ళు మళ్ళీ ఇందులోకి నీళ్ళని ఫ్రెష్గా పోసుకోండి. అటుకులు మునిగేంత వరకు పోసుకోండి. ఎందుకంటే అటుకులు ఒక 5-10 నిమిషాల పాటు నీళ్ళలో నానాలి. అలా డైరెక్ట్గా వేసామనుకోండి, మనకి నీళ్ళలోంచి సపరేట్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది. అలా ఇలా జల్లెల్లో పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువసేపు అసలు నానబెట్టుకోవద్దు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు నువ్వులు, 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. లేదంటే పచ్చిమిర్చిని లైట్గా క్రష్ చేసైనా, అంటే మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసైనా సరే వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 రెమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మీకు నచ్చితే ఇందులో కొత్తిమీర సన్నగా కట్ చేసి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా బాగా చిట్పట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల ఈ అప్పాలకి మంచి బైండింగ్ వస్తుంది, అందుకని స్కిప్ చేయకుండా వేసుకోండి. మంచి బైండింగ్ కోసం వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదా, అది ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువసేపు అసలు నానబెట్టద్దు. మీరు అలా నానబెడుతూ ఉండే కొద్దీ మనం శనగపిండి వేసుకునే క్వాంటిటీ అనేది పెంచుకుంటూ ఉండాలి. శనగపిండి కానీ లేదంటే బియ్యం పిండి అనేది సరే వేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా పిండి ఏమీ వేయకోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు చూడొచ్చు, చక్కగా మెత్తగా నానిపోయింది కూడా. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసుకుని ఇలా చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోండి. ఇలా చేయడం వల్ల కూడా పిండి అనేది బాగా సాఫ్ట్ అవుతుంది. ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చెప్పాలంటే. ఇలా బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మీకు నచ్చితే ఇక్కడ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా పుల్లగా బాగుంటాయన్నమాట. నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, స్కిప్ చేసేయచ్చు. నేను అందుకే వేయలేదు. వేసుకుని ఇప్పుడు ఈ శనగపిండి అంతా కూడా అటుకుల మాయిశ్చర్లో బాగా కలిసి ఒక పిండి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి. అసలు చుక్క నీళ్లు కూడా పోయొద్దు, అవసరం పడవు కూడా. వీలైనంత వరకు చేతితో ఇలా వత్తుకుంటూ ఉన్నారంటే అదే ఒక ముద్దలాగా వస్తుంది. జిగురు ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ ఉంటుంది కదా కొంచెం, అది కాస్త సరిపోతుంది. మీరు నీళ్ళు ఎక్కువ పోసారనుకోండి, మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు మన అప్పాలు అనేవి మెత్తగా రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఒక ముద్దలాగా వచ్చేంత వరకు ఒత్తుకోవాలన్నమాట. మీకు చూస్తేనే తెలుస్తుంది. నేనైతే ఒక్క చుక్క నీళ్లు కూడా పోయలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఇలా కాకుండా పిండి కొద్దిగా లూజ్గా అయినట్లు అనిపించింది అనుకోండి, కొద్దిగా బియ్యం పిండి అలా వేసుకోండి, సరిపోతుంది. వేసి చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నేను మీకు మళ్ళీ చేతులు కడుక్కుని వచ్చి కూడా చూపిస్తాను. కొంచెం జిగురుగా ఉంది కదా, అందుకని స్టిక్ అవుతుంది. ఇంకా స్టిక్ ఏం అవ్వదనమాట. దానికి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పిండి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అంతా పిండి ఉండతో కూడా ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. మనం చెక్కలకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మీకు నచ్చిన సైజుల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి వీటిని కాల్చుకోవడానికి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు నేను మీకు అప్పాలు చేసి చూపిస్తాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని తీసుకోండి. అలాగే ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్దగా ఏం అవసరం లేదనమాట. కొద్దిగా నూనెను తీసుకుని ఆ కవర్కి 2 వైపులా కూడా అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను కవర్ మీద ఎన్ని పడితే అన్ని వేసుకోండి. మీరు చేసుకునే సైజుకి తగ్గట్టుగా అరేంజ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఆ కవర్ని ఇలా మిగిలిన కవర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా క్లోజ్ చేసేసి గ్లాస్ని కానీ లేదంటే కొంచెం ఇలా ఫ్లాట్గా ఉండేది ఉంటుంది కదా, దాంతో ఇలా ఒత్తేసేయండి. నా దగ్గర అయితే జంతికలు ఒత్తే గొట్టం ఉంటుంది కదా, దాంతోనే ఒత్తేసాను. వెనక చాలా ఫ్లాట్గా ఉంటుంది, ఈజీగా వస్తుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పాలనే ఒత్తుకోవాలి. మరీ మందంగాను కాకుండా అలాగని బాగా పల్చగా రేకుల్లాగా కాకుండా ఒత్తుకోండి. ఇలా ఒక బ్యాచ్ ఒత్తుకున్న తర్వాత వాటిని తీసి మీకు టైం ఉంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని పక్కన పెట్టుకోండి. సో దట్ నెక్స్ట్ బ్యాచ్కి కూడా మనం రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి నూనె కూడా వేడై ఉంటుంది. బాగా టూ హాట్ ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్ హాట్ ఉంటే సరిపోతుంది వేడి అనేది. అలా కాస్త వేడైన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి, అప్పుడే లోపల వరకు కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయన్నమాట. లేదంటే మధ్యలో పచ్చిపచ్చిగా ఉండిపోయి అంత చక్కగా ఫ్రై అవ్వు. వీటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. వీలైనంత వరకు తక్కువే పెట్టండి. అవసరం అనిపిస్తే మరీ నూనె ఎక్కువ పీల్చేస్తుందేమో అని మీకు డౌట్ అనిపించినప్పుడు కాస్త పెంచండి, అంతే సరిపోతుంది. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత పైకి అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేసి ఒక జాలి గిన్నెలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిటెట్గా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే 1 నుంచి 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఎప్పుడైనా జర్నీస్ చేస్తున్నప్పుడైనా ఇలా అప్పాల్లాగా చేసేసుకుని ట్రైన్ జర్నీస్ అయినా అలా చేస్తున్నప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందే ఎక్కువ క్వాంటిటీ చేయకోకుండా నేను చూపించినట్లుగా కొద్దిగా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరు చేసుకునే పనిని బట్టి టైంని బట్టి అడ్జస్ట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ అప్పాన్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై చేసుకునేటప్పుడే ఓపిక్గా చేసుకోవాలి. మిగిలిందంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు చూసారు కదా అటుకులతో అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ అప్పాలు కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.